ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి కరీంనగర్లోని గీతా భవన్ దగ్గర పర్పస్ ఆక్సిజన్ జోన్ అని చెప్పేసి కొత్త పార్క్ ఓపెన్ అయిందండి. పార్క్ వచ్చేసి కొన్ని డబ్బులు పెట్టి ఆడేటివి ఉన్నాయి, కొన్ని మనము ఫ్రీగానే ఉన్నాయన్నమాట. స్లైడ్ అలాంటివి, మినీ ట్రాంపోలిన్, ఇంకా వచ్చేసి మనకి బఫెల్లో మూవింగ్ ఉంటుంది కదా అది, ఇంకా ఇంకొకటి వచ్చేసి జంపింగ్ ఉంది. జంపింగ్ అవన్నిటికి వచ్చేసి అండి 50 రూపీస్. మనం ఒక్కొక్క దగ్గర ఏదైనా కానీ 50 రూపీసే ఉంది. మనకి ఎంట్రీ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 30 అండి, పిల్లలకి 20 ఉంది, 30 ఉంది. మొత్తం కలిపి మనకి 50 రూపీస్ అని పెట్టారు. కాకపోతే అదేంటో అనేది నాకు అర్థం కాలేదు, కానీ ఏజ్ని బట్టి తీసేసుకున్నారు. ఇంకా పిల్లలకైతే చాలా బాగుందండి పార్క్ వచ్చేసి. ఇంకా ఇది వచ్చేసి మనకి మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. మనకి తెలిసిందే కదా, సాంగ్స్ వచ్చిన కొద్దీ మనకి ఫౌంటైన్ అండ్ వాటర్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. కాకుంటే మాత్రం ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఏంటి అని అంటే ఆ మిడిల్లో వాటర్ది అండి, మనకి పైన చూపిస్తుంది చంద్రుడు అండి, లైట్ అయితే కాదు, చందమామ అన్నమాట. అక్కడి వరకు ఇట్లా అన్నట్టుగా చాలా హై ఫోర్స్ తోటి పోయింది. అదొకటి బాగా అనిపించింది. ఏంటి అని అంటే ఇది మార్నింగ్ నుండి నైట్ 9 వరకు ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి మనం వాకింగ్కి కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఎక్సర్సైజ్ కోసం అని చెప్పేసి ఉంటాయి కదా, అవి ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అక్కడ కూడా. అది కావాలి అనుకుంటే మనం పాస్ కూడా తీసుకోవచ్చు, సమ్ అమౌంట్ అనేది పే చేసేసి ఇయర్లీ పాస్ అట్లా అన్నట్టుగా కూడా ఉంది ఫెసిలిటీ. కానీ చాలా బాగుంది. చాలా మంది వచ్చారండి. మళ్ళీ మేము రిటర్న్ అయ్యేలోపు చాలా మంది వచ్చారు. ఎందుకంటే 9 వరకే కదా, మళ్ళీ ఇంకా 7 నుండి 9 మధ్యలోనే చాలా మంది వచ్చారు. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ చూడాలంటే మాత్రం 7కి వెళ్ళాలండి. 7 నుండి 10 మినిట్స్ ఉంటుంది, 10 మినిట్స్, 15 మినిట్స్ కూడా కాదు, 10 మినిట్స్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి ఇంకా నేను మొత్తం మ్యూట్ చేసేసాను. యాక్చువల్గా అయితే మనకి సాంగ్స్ తోటి అయితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనకు తెలిసిందే కదా, యూట్యూబ్లో మనము చిన్న సౌండ్ వినిపించిన, చిన్న సాంగ్ వచ్చినా మనకి కాపీ రైట్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, అది ఒక టోర్నడో లాగా వచ్చేసింది. నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. అది చూస్తూ ఉంటే పిల్లలందరూ కేకలు పెట్టేసుడే, దూరం ఉండమని చెప్పినా కానీ అందరు దగ్గరే ఉండిపోయారు. అవి వాటర్ మొత్తం పడిపోతూ ఉన్నా కానీ ఆహా లేదు అని చెప్పేసి ఎక్కువగా పిల్లలను పట్టుకొని వచ్చేసారండి ఫ్యామిలీస్.